ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ఐటీ బృందాలు హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి చూసినట్లయితే ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ఇటు ఎమ్మెల్సీ కవిత ఇంట్లోకి రావడం జరిగింది. మొత్తం 4 బృందాలు 4 కార్లలో వచ్చిన అధికారులు ఒక్కసారిగా లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉన్నారు. ఆమె సమక్షంలోనే ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి చూసినట్లయితే గతంలో ఢిల్లీలో పలుమార్లు విట్నెస్ గా ఆమె హాజరయ్యి తన స్టేట్మెంట్ ని తన దగ్గర సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడం జరిగింది. అయితే ఆమెని అక్యూజ్ గా చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి విచారణ ఎదుర్కోవాలి, ఢిల్లీకి రావాలని చెప్పి అటు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు సంబంధించి ఒక స్వేచ్ఛ ఉంది, మహిళల్ని ఎక్కడైనా విచారించే అవకాశం ఉంది చట్టంలో, కానీ దాన్ని రూల్స్ పాటించట్లేదు కాబట్టి ఆ రూల్స్ పాటించాలని చెప్పి కూడా కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ సంబంధించి విచారణ ఒకవైపు సుప్రీంకోర్టులో జరుగుతున్న సమయంలో ఈడీ అధికారులు దూకుడుగా పెంచి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం కొద్దిసేపు క్రితమే అటు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో దాదాపు 3 గంటల పాటు పూర్తిగా చర్చ జరిపిన తర్వాత అక్కడి నుంచి 4 బృందాలు నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడీ అధికారులు ప్రస్తుతానికి లోపలికి ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోనే ఈ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాలు సంబంధించినట్లయితే గతంలో ఈడీ అధికారుల ఎదుట విట్నెస్ గా హాజరైన కవిత తర్వాత అక్యూజ్గా చేరిన తర్వాత అక్యూజ్గా పేరు చేసిన తర్వాత ఆమెని ఢిల్లీలో విచారణకు రావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై సవాల్ చేసిన దానిపైన సుప్రీంకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతుంది. మరోవైపు చూసినట్లయితే ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ప్రస్తుతానికి సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అందుకని ఆమె దగ్గర డాక్యుమెంటేషన్ కావచ్చు, ఆమె దగ్గర సమాచారం తెలుసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఉన్నదనే విషయం తెలుసుకున్న తర్వాతనే ఆ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ కవిత సమక్షంలోనే ఆ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే కవిత భర్త కూడా బయటకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు చూస్తే ఆమె లాయర్లు కూడా ప్రస్తుతానికి ఇక్కడే ఉండిపోయారు. ఆ లాయర్లు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా లోపలికి ఎవరు అనుమతించట్లేదు. వాళ్ళు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా అధికారులు మాత్రం ఎవరిని లోపలికి అనుమతిస్తలేదు. ప్రస్తుతానికి లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపటే ఉంచారు. బయట వాళ్ళని ఎవరు కూడా లోపలికి అనుమతించట్లేదు. దీంట్లో చూసినట్లయితే ఇప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అటు అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే దీంట్లో ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇంకా విచారణ చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నారు. పెద్ద మొత్తంలో లబ్ధి చేకూర్చే విధంగా, ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారు. అటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇంకొంతమంది అధికారులు, కొన్ని లిక్కర్ మాఫియాలు, సౌత్ లిక్కర్ సంబంధించిన కొంతమంది మాఫియాలు కలిసి మొత్తంగా ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి పెద్ద మొత్తంలో నష్టాన్ని కల్పించే విధంగా చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అటు విచారించాలని చెప్పి కవిత గతంలో నోటీసు ఇచ్చినప్పటికీ ఆమె వెళ్లకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నది. అయితే ఇప్పుడు ఆకస్మికంగా రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు ఏకకాలంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు సోదాలు ప్రారంభించడంతో అసలు ఏం జరుగుతుందో అన్న విషయం కూడా తెలియకుండా ఉండిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా సోదాలు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ అవసరమైన పక్షంలో ఇక్కడ నుండి ఎవరినైనా సరే తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్పి ఉన్న సమాచారం. ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది రమేష్ వైట్ల? దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ సోదాలు రేపటి వరకు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ సోదాలకు సంబంధించి కూడా ఒక సమాచారం ఉంది. రేపటి వరకు కూడా పూర్తి అధికారులు ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. రేపు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి ప్రత్యేక 4 బృందాలు హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ లో దాదాపు ఈడీ అధికారులతోటి 3 గంటల పాటు చర్చ జరగడం జరిగింది. కొద్దిసేపు క్రితమే 4 బృందాలు అటు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం నుంచి ఇటు ఎమ్మెల్సీ కవిత ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు రేపటి వరకు వీళ్ళు ఉండి విచారణ సోదాలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. రేపటి వరకు సోదాలు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించి అటునుంచి అంటే అధికారుల నుంచి కూడా సమాచారం రావాల్సింది. ఫర్దర్ గా ఎన్ని రోజులు ఉంటారు, రేపటి వరకు అయితే ఉంటారని ఒక సమాచారం ఉన్నప్పటికీ రేపు సాయంత్రంలోగా విచారణ ముగిసిపోయే అవకాశం ఉంది. సోదాలు ముగిసిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఈడీ సోదాలు చూస్తుంటే ఈ కేసులో ఈడీ దూకుడు పెంచినట్టుగా భావించొచ్చా రమేష్ వైట్ల?
ఎస్ ఈడీ మొత్తానికి దూకుడు పెంచిందని చెప్పొచ్చు. దాదాపు ఒక 4 నెలల పాటు అంటే దాదాపు 5 నెలల పాటు ఈడీ అధికారులు ఎలాంటి విచారణ జరపకుండా ఎలాంటి ముందుకు వెళ్లకుండా అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసినట్లయితే ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం కావచ్చు, మరికొంతమంది అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ సంబంధించి టెండర్లో పాల్పంచుకున్న వాళ్ళని కావచ్చు, లేకుంటే కొంతమంది సౌత్ లాబీ పేరుతోటి ఎవరైతే వ్యవహారం నడిపిన వాళ్ళని కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అరుణ్ రామచంద్ర పిల్లని ఇప్పటికే అరెస్ట్ చేశారు. గోరెంట్ల సంబంధించి సీఏ చార్టెడ్ అకౌంటెంట్ అతను కూడా అప్రూవ్డ్ గా మారిపోవడం జరిగింది. రామచంద్ర పిల్లి కూడా అప్రూవ్ గా మారిపోవడం జరిగింది. అయితే కవిత వివరాల్లో పూర్తిగా వాళ్ళిద్దరు చెప్పారు, వాళ్ళిద్దరు కొంత సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు ప్రస్తుతానికి సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుందో అన్నది విషయం కూడా ఇప్పటికి ఇంకా ఖచ్చితంగా తెలియదు. ఫర్దర్ గా చూసినట్లయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫర్దర్ గా దూకుడు పెంచి అధికారులు కొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.